వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వస్తారు. కొంతమంది ఎవరో అబ్బాయి వచ్చి యాసిడ్ బాటిల్ పట్టడం వస్తున్నప్పుడు కనీసం పరిగెత్తాలనేటువంటి ఆ ఆలోచన కూడా రాకుండా భయానికి లోనైపోయి అక్కడే కూర్చుంటుకోవడము ఏడడం మీద చేయడం వల్ల అవతల వాడు ఇంకా ఎక్కువ వాడి మీద అధికారం తీసుకుంటారు. ఒక 498 ఇష్యూలో ఆడపిల్ల మా స్టేషన్కి వస్తే మొట్టమొదటి చుట్టుపక్కల అందరూ కూడా ఈ అమ్మాయికి ఆ భర్తతో సరైనటువంటి సాంగత్యం మీద అందువల్ల రోడ్డు మీద పడి తిరుగుతుంది అన్నట్టుగా మాట్లాడతారు. రెండోది అందులో చట్టం వచ్చి పేర్కొన్నటువంటి కొన్ని నిబంధనలు అనుగుణంగా కేసు చేస్తున్నప్పుడు మగవాడు చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని అంతే స్వేచ్ఛగా ఉద్యోగాలు వాటికి వెళ్తే చాలా తక్కువగా మాట్లాడడం చేసుకుంటారు. సో వాటిని విడిచిపెట్టి ఏదైతే చట్టం ఉంది దాని నుంచి ఏం కోరుకుంటున్న అమ్మాయి దాని పట్ల మనం సపోర్ట్ చేయగలిగితే వాడు చక్కగా ముందుకి రాగలుగుతారు. ఈ భావం ఏదైతే మన ఆలోచనలో ఏదైతే ఆ పార్టీసన్ యాటిట్యూడ్ ఉందో ఒక వైపు నుంచే మనం సపోర్టివ్గా మాట్లాడటం, రెండో వైపు తీసుకోవడం ఏదైతే ఉందో దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. బ్యాలెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేయాలి. ఇక సోషల్ మీడియాలో ఏ అంశమైనా ఏదైనా కూడా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే విమెన్. ఒక వ్యక్తి మీద కోపం వస్తే వాడి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద వేరే పోస్టులు పెట్టాడు, లేదు ఒక దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాడి పట్ల వేరే విధంగా పోస్టులు పెట్టాడు. వీటి పట్ల అందరూ కూడా ఒక టీమ్గా కౌంటర్ చేయాలి. స్త్రీలను ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, అటు వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాలి. ఆ విధంగా చేసిన రోజునే అన్నెసరీగా ప్రధానికి మేము ఎందుకు టార్గెట్ అవుతామని. ఇక కొన్ని విషయాల్లో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని వాటిల్లో స్త్రీలని ఎక్స్పోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చాలా సంపాదించుకున్నటువంటి కొన్ని అక్రమ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏమైనా తెలిస్తే వాటి పట్ల కూడా గట్టిగా పోరాటం చేయాలి. మేము ఎప్పుడైనా ఒక అమ్మాయి ఎక్కడైనా ఏ విచారణ ఎక్కడ దొరికినప్పుడు సాటి మహిళలు కూడా వాళ్ళ పట్ల వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు. మేబీ దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ దట్ ఉమెన్. ఏమీ లేని సందర్భంలో మాత్రమే తను దానికి వెళ్తారు అనేటువంటి ఒక భావాన్ని తీసుకుని ఆమె అట్లా వెళ్ళాలన్న కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయగలిగిన, వాటిని మనం రూపుమాపడానికి కానీ లేదా అక్కడ వాళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా కల్పించి కానీ మనం చేస్తే ఏవైతే వాటి పట్ల ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయో వాటిని మనం పక్కకి తీసేయగలుగుతాం.